ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి అరణ్యపర్వంలో ఉన్నాం. అరణ్యపర్వం వచ్చేసి 11వ అధ్యాయం కిర్మీర వధ పర్వం. రోజు నేను కనిపించకుండా వాయిస్ ఇస్తూ వీడియోస్ ఇస్తూ ఉన్నాను. బట్ ఈ మహాభారతం ఇండెప్త్గా వెళ్తున్న కొద్ది నాకు అనిపించింది అక్కడున్న చదివి కొంచెం క్రిటికల్గా ఉన్న వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం కాకుండా ముందే నేను చదివి నేను అర్థం చేసుకుని అది మీకు చెప్పటం వల్ల ఈ నైట్ టైం కొంచెం ప్లెజెంట్గా మీరు చూడగలుగుతారని నాకు అనిపించింది. నేను అదే ట్రై చేస్తాను. ఓకేనా? ఆఫ్టర్ లాంగ్ టైం మహాభారతం కానీ గరుడ పురాణం కానీ భగవద్గీతకు సంబంధించి కానీ ఏవైనా కానీ మన పురాణ ఇతిహాసాలకు సంబంధించి మహాభారతం పంచమ వేదం అంటారు. దీనిని చదివి చూడకుండా చెప్పాలి కాబట్టి ఆ సెంటెన్స్ ఫార్మేషన్ కానీ ఆ మధ్యలో అక్కడ వారిని ఎలా చెప్పాలంటే వారికి సంబంధించి వారి యొక్క అవతారం కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు కానీ రిమైండింగ్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కూడా చూశారు. కొంచెం గుర్తుంచుకోవాలి. ట్రై చేస్తా కొద్ది రోజుల పాటు చెప్పడం కోసం. గుర్తు రానప్పుడు మాత్రం అక్కడ చూస్తాను బుక్లో. ఓకేనా? సో డైరెక్ట్ పాయింట్కి వెళ్దాం. ఇక మైత్రేయుడు దుర్యోధను శపించాడు. ఆ తర్వాత వెళ్ళిపోయాడు. కిర్మీర వధ అన్నదని మెన్షన్ చేసినప్పుడు ధృతరాష్ట్రుడు అడిగి ఉన్నాడు, భీముడు కిర్మీరుణ్ణి చంపాడా? అటువంటి వాడిని చంపినటువంటి భీముడిని ఎవరు ఎదుర్కోలేరా? ఇప్పుడు నా కొడుకు దుర్యోధనుడు భీముడి జోలికి వెళ్తే చచ్చిపోతాడా? ఎందుకు అసలు ఆ కిర్మీరుడు ఎవడు? ఆ కిర్మీరుణ్ణి భీముడు ఎలా చంపాడు నాకు చెప్పయ్యా అంటాడు. నేను అవసరంలా నేను వెళ్తా, నీ దుర్యోధనుటువంటి ఈ సభలో నేను ఉండను. విదురుడు ఉన్నాడు కదా, మహాపండితుడు జ్ఞాని, ఆయనకి తెలుసు. నేను వెళ్ళిన తర్వాత విదురుని అడుగు చెప్తాడు అన్నాడు. దాన్ని ఇక ధృతరాష్ట్ర మహారాజు విదురుని అడిగాడు, విదురా ఆ కిర్మీరుడు ఎవడు? ఆ కిర్మీరుణ్ణి భీముడు ఎలా చంపాడు చెప్పవయ్యా అన్నారు. చెబుతాను రాజా అని చెప్పి స్టార్ట్ చేశాడు. వీళ్ళు ఇక్కడ జోదంలో ఓడిపోయారు. అరణ్యపర్వం అలా వెళ్తున్న మూమెంట్లోనే కామ్యక వనానికి వెళ్ళాలి. ఈ కామ్యక వనానికి వెళ్ళేసరికి 3 రోజులు పెట్టింది. ఇలా వెళ్ళిన మూమెంట్లో ఆ కామ్యక వనానికి ప్రవేశించారు. ఆ కామ్యక వనం ఎలాంటిది అంటే అర్ధరాత్రి ఇక జనాలంతా కూడా పడుకున్నారన్నప్పుడు అక్కడ రాక్షస గణాలు, రాక్షసులు, భూతపేత ప్రసాచాలు, లైక్ ఎలా చెప్పాలి, భూతపేత ప్రసాచాలు మళ్ళీ వేరు. ఇందులో మెన్షన్ చేసింది ఏంటంటే రాత్రి సగం గడిచిన తర్వాత భయంకరమైన దట్టమైన చీకటిలో ఆ వనంలో నరభక్షకులు, ఘోర కర్ములు అయినటువంటి రాక్షసులు సంచరిస్తూ ఉంటారు. వారి భయం వల్ల ఆ అడవిలో ఉండే తాపసులు, తపస్సు చేసేవాళ్ళు, వనంలో ఎవరైనా తిరుగులాడుతూ ఉండేవాళ్ళు అంతా కూడా భయపడిపోయి ఆ వనానికి చాలా దూరంగా ఉంటారు. ఓన్లీ పగలే, రాత్రికి ఆ వనంలో ఎవరు ఉండరు. అటువంటి ఆ వనంలోకి పాండవులు ప్రవేశించారు. పాండవులు అలా నడుస్తూ ఉన్నారు. ఇక అప్పుడు కిర్మీరుడు, వాడి పేరు ఇంకా మెన్షన్ చేయలేదు ఇందులో, ఒక రాక్షసుడు అన్నమాట. ఆ పాండవులు వెళ్తున్నటువంటి దానిని చూశాడు. ఆహా, నేను వెతుకుతూ ఉన్నాను ఇన్నాళ్ళు, ఇప్పుడు నన్నే వెతుక్కుంటూ వచ్చారు, నాకు ఆహారం అయిపోతారు వీళ్ళని చెప్పేసి అనుకొని వాడికి భయంకరమైనటువంటి చేతులు ఉంటాయి, భుజాలు. వాడి నోరుని బాగా పెద్దది చేశాడు. ఇక వాడికి మామూలుగానే 8 కూరలు. వాడు బాగా నోరు పెద్దది చేసి ఈ పాండవులు ఎక్కడైతే వెళ్తున్నారో ఆ స్పేస్ అంతా కూడా ఆక్యుపై చేసేవాడు మొత్తం. ఎంతలా అంటే పాండవులకు అసలు ఏం జరుగుతుంటే అసలు ఏం అర్థం కాదు. వాడు రాక్షస మాయ ఎలా కమ్మేసిందంటే ద్రౌపది అప్పటికే దుశ్శాసనం మొత్తం తన జుట్టును బాగా ఇబ్బంది పెట్టాడు కదా, అలా ఇబ్బందిగా ఉన్నటువంటి ఆమె ఇప్పుడు ధర్మరాజా, భీముడా, అర్జునుడా, నకుల సహదేవులు ఎవరు ఇప్పుడు నాకు రక్షణ ఇచ్చేది? ఏం చేయలేదు, ఏం తోచలా. పాండవుల పచ్చ కూడా అలాగే ఉంది. 5 కొండల మధ్య ఉన్నటువంటి నదిలాగా ద్రౌపది ఉంటే 5 కొండలలాగా పాండవులు ఉన్న ఆ క్షణాలు వాళ్ళకి ఏం చేయాలో ఏమీ అర్థం కాని పరిస్థితి. అప్పుడు ఆ రాక్షసుడి యొక్క రాక్షస మాయని మొత్తం తీసి అవతల పడేశాడు మన ధౌమ్యుడు. ధౌమ్యుడు అంటే ఎవరు? పాండవుల యొక్క గురువు లాగా అనుకోవచ్చు, పురోహితుడు అనుకోవచ్చు. వారితో పాటు ఉండేటువంటి మొత్తం ఇంకా వాళ్ళకి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం చూసుకునే వ్యక్తి అనుకోండి. ఇంకా అంటే ఒక గురువు మార్గదర్శనం నడవటం అన్నట్టు. ఇక అలా చేసిన తర్వాత ఇక ధర్మరాజు ఎదురు కనపడ్డాడు. అప్పుడు ఆ రాక్షసుడిని ధర్మరాజు అడుగుతూ ఉన్నాడు, ఎవరు నీవు? అసలు నువ్వేంటి? ఈ అవతారం ఏంటి? మా ముందు ఏంటి? ఇలా నిలబడ్డావేంటి? మేమెవరో తెలుసా అన్నాడు.
మీరెవరు నాకు తెలీదు అన్నాడు. అప్పుడు చెప్పాడు, మేము పాండరాజు పుత్రులం, పాండవులం అంటాడు. ఓహో, నా అన్న బకాసురుని చంపింది నీ తమ్ముడు భీముడే కదూ. నా అన్న బకాసురుని ఎవడు చంపలేడు, కానీ నీ తమ్ముడు చంపాడంటే మాయతో చంపాడు. బ్రాహ్మణుని వేషంలో వెళ్ళి అక్కడ మా అన్నను చంపుతాడా? ఏదో మాయా విద్య ప్రపంచత మా అన్నను చంపాడు, అంతేనా? హిడింబుడు నా ఫ్రెండ్, నా స్నేహితుడు హిడింబుడిని కూడా ఘోరంగా చంపితే నీ తమ్ముడు భీముడే కదూ. ఆ భీముడి కోసం ఎదురు చూస్తూ ఉన్నా నేను, ఎప్పుడెప్పుడు వస్తాడా, ఎప్పుడు దొరుకుతాడా నాకని. ఇదిగో ఎదురుగా వచ్చాడా. అయితే ఇక నేను ఇప్పుడు మీ అందరిని తింటా, అందరికన్నా ముందు ఆ భీముడిని నేను తింటా అని చెప్పేసి అన్నాడు. ఇక అప్పుడు ధర్మరాజు అన్నాడు, ఒరే మూర్ఖుడా, నువ్వు ఎవరిని తింటానంటున్నావు, ఏమని శపథం చేస్తున్నావు, అసలు నీకు అర్థమవుతుందా? భీముడు అంటే ఎవరు అనుకున్నావరా అంటే మేమంటే అసలు ఎవరు అనుకున్నావరా అని చెప్పేసి వీళ్ళ గురించి మొత్తం చెబుతూ ఉన్నాడు. అలా చెబుతున్న మూమెంట్లో మరల ఆ కిర్మీకుడు ఏమంటాడంటే, కిర్మీరు వాళ్ళు కదా, ఆ కిర్మీరుడు ఏమంటాడంటే, ఇవన్నీ కాదు, నా అన్నని చంపిన రోజు నుంచి కూడా ఈ భీముడు నాకు ఎక్కడ దొరికిందని చెప్పేసి మొత్తం గాలిస్తున్నా, దొరకలా. హిడింబుడు నా ఫ్రెండు, అతను కూడా ఘోరంగా చంపింది ఈ భీముడు అని చెప్పి నాకు తెలిసింది. సో అటువంటి భీముడు నాకు ఈరోజు దొరికితే నేనట్టు వదిలిపెడతాను. వాతాపి అని చెప్పేసి ఒక రాక్షసుడు ఉంటాడు, వాడు అన్నదమ్ములు వచ్చేసి ఏం చేస్తారంటే, ఇలాగే అతిథులను భోజనాన్ని పిలిపించేసి ఈ వాతాపి మేకలాగా మారతాడు, ఆ మేకను ఖండించేసి వీళ్ళకి అన్నం వండి పెడతారు. వాడు లోపలికి వెళ్ళిపోయి ఎప్పుడైతే ఈ వాతాపిని ఆ బయట వాళ్ళ అన్న పిలుస్తాడో, వాతాపి బయటికి రా అని, ఇక వాడు పొట్ట తీసుకొని బయటకు వస్తాడు, చనిపోతారు కదా అక్కడ, వాళ్ళని చంపేసి తింటారు. బట్ ఒక రోజు అగస్త్యుడికి విషయం తెలిసిద్ది, వెళ్తాడు, ఇక పొట్ట మీద చేయబెట్టి జీర్ణం వాతాపి జీర్ణం అంటాడు. లోపల ఉన్న రాక్షసుడు మొత్తం జీర్ణం అయిపోతాడు. సో ఇంకా అక్కడ రాక్షసుడి పని అయిపోయింది అనమాట. అలా ఇప్పుడు ఏమంటాడంటే, భీముడు ఎంత పెద్దోడైనా కానీ, భీముడు ఎంత పెద్ద బలశాలైనా కానీ, నేను జీర్ణం వాతాపి జీర్ణం అన్నట్టుగా ఏదైతే అగస్త్యుడు చేశాడో అలా నేను నీ భీముడిని చంపి తింటా అని చెప్పేసి అన్నాడు. ఇక అప్పుడు మన ధర్మరాజు ఏమన్నాడు, అదంతా చూస్తున్న భీముడు ఏమన్నాడు, అర్జునుడు ఊరుకోడు కదా, అర్జునుడు ముందు వచ్చేస్తాడు. ఎందుకంటే ఆయన దగ్గర సకల శస్త్రాస్త్రాలు ఉంటాయి కదా, లైక్ ఆయన. మన అర్జునుడు ఏమన్నాడు, భీముడు ఏమన్నాడు, ధర్మరాజు ఏమన్నాడు, ద్రౌపది ఏం చూస్తుంది, అండ్ వారి యొక్క గురువు ఎవరైతే ఉన్నారో పురోహితుడు లైక్ ధౌమ్యుడు ఏమన్నాడు, నకుల సహదేవుల పరిస్థితి ఏంటి, ద్రౌపది పరిస్థితి ఏంటి, ఇవన్నీ రేపు చెప్తాను. మరలా చెప్తున్నా, ఈరోజు కొంచెం పని ఉంది, అందుకే ఎక్కువ ప్రిపేర్ కాలేకపోయినాను. ప్రిపేర్ అవ్వడం అంటే చదివింది మైండ్లో ఉంచుకోవటమే కదా. సో రేపటి నుంచి మరలా ఎర్లీగా ట్రై చేస్తాను. డెఫినెట్గా చాలా ఇంట్రెస్టింగ్గానే చెప్తాను. మహాభారతంలో ఏదైతే ఉందో అదే ఎక్కడైనా ఉంటుంది. మహాభారతంలో లేనిది ఏదైతే ఉందో అది ఇంకెక్కడా ఉండదు. కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవ్రీడే నైట్ చెప్తాను, మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా చూడండి. అండ్ ఈరోజు కావ్యస్ మీడియాలో ఒక వీడియో ఇచ్చాను, జగన్కి సంబంధించి మేకపాటి రాజమౌళి సలహా ఇచ్చాడు. అక్కడ ఈ మైత్రేయునికి సంబంధించి దుర్యోధనునికి సంబంధించేసి అద్భుతమైనటువంటి కంపారిజన్తో లింక్ చేసి చెప్పే సింప్లీ సూపర్. నాకు తెలిసి తెలుగు మీడియాలో కాదు, మన ప్రపంచంలో ఉన్న జర్నలిస్టులు ఎవరిలో కూడా మహాభారతాన్ని ప్రజెంట్ ఉన్నటువంటి ఈ కరెంట్ అఫైర్స్ ఆర్ పొలిటికల్ అఫైర్స్ వీటికి లింక్ చేస్తూ యాక్యురేట్గా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా ఎవరు చెప్పలే, బట్ నేను చెప్పాను. రేపటి నుంచి మనదాన్ని కూడా నేను ట్రై చేస్తాను. మిస్ అవ్వకుండా మా ఛానల్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి. థ్యాంక్ యూ.